Hi friends, very good morning all of you. This is Babji. In this video, we will discuss about the percentage part 7. In these parts onwards, we will discuss moderate level questions to high level questions. It is very useful to bank PO examinations and AP Telangana SI mains exams, and it is also very useful other public sector exams also. And friends, those who are not watching part 1 to part 6 videos, it will be given in the description box. Please watch it friends. Okay friends, let's go to the video. Friends, this is RS Agarwal 118 question number. Question చదువుతాను చూడండి. So question is, the salary of A and B together amount to 2000 rupees. A spends 95% of his salary and B 85% of his salary. If now their savings are the same, what is A salary is? Options 750, 1250, 1500, 1600. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడో చూద్దాం. ఏ మరియు బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. క్వశ్చన్ డిస్ప్లే అవుతుంటే చూడొచ్చు. ఏ మరియు బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు టోటల్గా ఎంత ఎర్న్ చేస్తున్నారంటే, బోత్ ఇద్దరు కలిపి ఎంత ఎర్న్ చేస్తున్నారంటే 2000 రూపీస్. ఇద్దరు కలిపి 2000 రూపీ ఎర్న్ చేస్తున్నారు. ఎవరెవరంటే ఏ అండ్ బి. సో ఇందులో ఏ శాలరీ ఉంది అండ్ బి శాలరీ ఉంది. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి అంటే, ఏ యొక్క శాలరీ అని అడిగాడు, లేదా బి యొక్క శాలరీ, ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇప్పుడు ఈ 2000 రూపీస్ మనం సమ్ 2 పార్ట్స్ కింద విడదీయాలి. అంటే అందులో 750 ఏనా బీనా సి ఏదైనా చెక్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇది ఏ శాలరీ అండ్ బి శాలరీ అని చెప్పాడు. అయితే శాలరీ ఏకి వచ్చేటప్పుడు ఏ శాలరీలో 95% ఎక్స్పెండిచర్ చేస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు. మరి రిమైనింగ్ ఎంత పర్సెంటేజ్ సేవింగ్ అవుతుందంటే 5% సేవింగ్ అవుతుంది. అండ్ బి ఎక్స్పెండిచర్ ఇస్ 85%. బి ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నాడు అంటే 85%. మరి బి సేవింగ్స్ ఎంత అని చెప్పొచ్చు? 15%. ఎందుకంటే టోటల్ శాలరీ 100% అనుకుందాం. 100%లో ఏ 95% ఎక్స్పెండిచర్ చేస్తే 5% సేవింగ్ అవుతుంది. అండ్ బి ఈజ్ ఆల్సో 85% ఎక్స్పెండిచర్ అండ్ 15% సేవింగ్స్. అండ్ ఒక పాయింట్ అయితే మనకు చెప్పాడండి లెక్కలో. అసలు యాక్చువల్ మన టార్గెట్ అంటే 2000 రూపీస్ని పార్ట్స్ కింద వెళ్ళాలి. ఎప్పుడైనా ఒక నెంబర్ని మనం డివైడ్ చేయాలంటే, విడదీయాలంటే ఖచ్చితంగా మనకి కొన్ని పార్ట్స్ ఆర్ రేషియో ఇంపార్టెంట్. సో మనకి ఎక్కడైనా ప్రాబ్లంలో రేషియో ఇచ్చడం, ఐ థింక్ అంటే ఏ ఈజ్ టు బి యొక్క శాలరీ రేషియో ఇచ్చడం ఇవ్వలేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ ఈజ్ టు బి యొక్క శాలరీ యొక్క రేషియో. ఆ రేషియో కనుక్కుంటే వారిద్దరి యొక్క టోటల్ శాలరీ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 2000 రూపీస్. అండ్ అప్పుడు ఏ పార్ట్స్ అంటే ఏ శాలరీ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అండ్ బి పార్ట్స్ బి శాలరీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందంటే వారి యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ 95% ఎక్స్పెండిచర్ చేస్తుంటే బి ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నాడమ్మా? 85%. ఇప్పుడు మనకు ఒక చిన్న లాజిక్ పాయింట్ చెప్పాడు. ఆ లాజిక్ పాయింట్ని బేస్ చేసుకుని మనం ఏ పార్ట్స్ బి పార్ట్స్ మనం డివైడ్ చేయొచ్చు. ఏంటి లాజిక్ పాయింట్ అంటే, ఏ తను స్పెండ్ ఎంత సేవింగ్ చేస్తున్నాడో బి కూడా సేమ్ అంతే సేవింగ్ చేస్తున్నాడు. అంటే ఏ యొక్క సేవింగ్ మనీ ఈజ్ ఈక్వల్ టు బి యొక్క సేవింగ్ మనీ అని చెప్తున్నాడు. అంటే సపోజ్కి ఏ 100 రూపీస్ సేవ్ చేస్తే బి ఈజ్ ఆల్సో 100 రూపీస్, లేదా ఏ 300 రూపీస్ సేవ్ చేస్తే బి కూడా 300 రూపీస్ సేవ్ చేస్తున్నాడు. అంటే వారి యొక్క సేవింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం సేవింగ్స్ ఎంత అవుతుంది? ఏ సేవింగ్స్ 5% అండ్ బి సేవింగ్స్ ఇస్ 15%. ఓకే, ఇప్పుడు ఏలో 5% అండ్ బిలో 15%, ఈ రెండు ఏం చెప్పొచ్చమ్మా? ఈక్వల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ శాలరీ మనకు తెలీదు, దాంట్లో 5% ఫైండ్ అవుట్ చేయాలి, అప్పుడు ఏ సేవింగ్ వస్తుంది. అండ్ బి శాలరీ మనకు తెలీదు, బట్ బి శాలరీలో 15% సేవింగ్ అయింది కదా, ఇది ఫైండ్ అవుట్ చేస్తే సమ్ అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ ఈక్వల్ అని చెప్తున్నాడు కాబట్టి నేను ఈజ్ ఈక్వల్ టు వేసాను. సో దీని ప్రకారం మనం ఏం చేయొచ్చు అంటే, ఏ బై బి రేషియో ఆర్ ఏ ఇస్ టు బి, ఏ బై బి అన్న ఏ ఇస్ టు బి అన్న ఒకటే కాబట్టి దీన్ని ఏ బై బి అని రాసుకుంటే సరిపోతుంది. లెట్స్ పర్సంటేజ్ క్యాన్సిల్ అండ్ 5 1s are 5 3s are. ఓకే, 5 1s are 5 3s are. దీన్ని ఎట్లా రాయొచ్చు? ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? 3/1. 3/1 ఈజ్ ఈక్వల్ టు 3:1. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఏ శాలరీ పార్ట్స్, దిస్ ఈజ్ బి శాలరీ పార్ట్స్. టోటల్ పార్ట్స్ ఈజ్ 4 parts. 4 parts is equal to how much? 4 parts is equal to 2000. So 1 part is equal to 500.
మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ శాలరీ. ఏ శాలరీ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. 1 పార్ట్ 500 అయితే 4 పార్ట్స్ 2000, 1 పార్ట్ 500 అండ్ 3 పార్ట్స్ ఈజ్ 1500. దిస్ ఈజ్ ద ఏ శాలరీ. అర్థమవుతుందా? మరి బి శాలరీ 500. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే ఎట్లా చెక్ చేసుకున్నది చూద్దాం. సపోజ్కి ఫర్ ఎగ్జాంపుల్ 1500 ఈజ్ ద ఏ శాలరీ, 500 ఈజ్ ద బి శాలరీ. ఏ యొక్క సేవింగ్ బి యొక్క సేవింగ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పినాడు కదా, ఈక్వల్ అవుతుందో చెక్ చేద్దాం. ఏ మనీలో 15% ఫైండ్ అవుట్ చేద్దాం, బి మనీలో 5% ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది సేవింగ్ పర్సంటేజ్, ఇది సేవింగ్ పర్సంటేజ్. ఇప్పుడు ఇది ఇక్కడ ఎంత వస్తుందో ఇక్కడ కూడా అంతే రావాలి. ఇందులో 15% ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, చాలా ఈజీ. 10% 150, 5% 75. 150 + 75 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పొచ్చు? 225. అండ్ దీంట్లో కూడా ఫైండ్ అవుట్ చేయండి. సారీ, ఏలో ఎంత పర్సెంటేజ్ అని చెప్పానమ్మా? 5%. బిలో ఎంత అని చెప్పాను? 15%. ఏలో 5% అంటే 10% ఎంత? 150, 5% 75 రూపీస్. ఇక్కడ కూడా ఎంత రావాలి? 75 రూపీస్ రావాలి. ఇందులో 10% 50, 5% 25, టోటల్ ఎంత అవుతుంది? 75 ఈజ్ ఈక్వల్ టు వచ్చిందా లేదా? సో ఎంత అనుకుంటే ఏ 1500 అనుకుంటే బి 500 అనుకుంటే అర్థమవుతుందా? ఇలా ఆప్షన్ నుంచి కూడా మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. సో ఇంగ్లీష్ మీడియంలో కింద డిస్ప్లే అవుతుంటుంది, చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ ఏంటంటే తెలుగులో చదువుతాను చూడండి. అమన్ తన దగ్గర ఉన్న డబ్బులో 40% రోహన్కి ఇచ్చాడు. అమన్ తనకి ఇచ్చిన డబ్బులో 1/4 వంతు రోహన్ సాహిల్కి ఇచ్చాడు. ఓకే, సాహిల్ తను 200 రూపీస్ ట్యాక్సీ డ్రైవర్కి ఇవ్వగా అతని దగ్గర ఇంకా 600 రూపీస్ మిగిలింది. అయితే మొదటగా అమన్ దగ్గర ఉన్న డబ్బు ఎంత? ఆప్షన్స్ 4000, 8000, 12000. డేటా అండ్ అకౌంట్ సమాచారం అవసరం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఎవరెవరు పర్సన్స్ చెప్పాడంటే అమన్ అని చెప్పాడు, అండ్ రోహన్ అని చెప్పాడు, అండ్ సాహిల్ అని చెప్పాడు. ఓకేనా? ఇలా 3 పర్సన్స్ ఉన్నారంట. ఇప్పుడు ఏం చేశారంటే అమన్ రోహన్కి కొంత సమ్ మనీ ఇచ్చాడు. ఆ మనీ ఎంత అనేది చెప్పలేదు. నెక్స్ట్ రోహన్ ఏం చేశాడు? సాహిల్కి ఇచ్చాడు. ఓకేనా? అయితే ఫైనల్లీ సాహిల్ ఖర్చు పెట్టగా అతని దగ్గర ఒక 600 రూపీస్ మిగిలిందంట. అయితే స్టార్టింగ్లో అమన్ దగ్గర ఎంత ఉంది అని అడిగాడు. సో ఇప్పుడు మనకి ఎంతో కొంత మనీ తెలిసిందంటే 600 తెలుసు. ఆ 600 ఏంటంటే సాహిల్ దగ్గర మిగిలిన మనీ. ఓకేనా? అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అమన్ రోహన్కి ఎంత ఇచ్చాడో మనకు తెలియదు కాబట్టి లెట్స్ ఎక్స్ ఆర్ 100. సో ఇది 100 అనుకుంటే ఓకేనా. మరి దీంట్లో అమన్ రోహన్కి ఎంత ఇచ్చాడంటే 40%. 40% మీన్స్ 40 పార్ట్స్. 100 పార్ట్స్ వీడి దగ్గర ఉంటే వీడికి 40 పార్ట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ రోహన్ ఏం చేశాడంటే రోహన్ సాహిల్కి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే రోహన్ దగ్గర ఎంత ఉందో రోహన్కి ఎవరు ఇచ్చారు? అమన్. సో రోహన్ దగ్గర ఎంత ఉందో దీంట్లో 1/4 పార్ట్ సాహిల్కి ఇచ్చాడు. 1/4 పార్ట్ మీన్స్ పావు. 40లో పావు అంటే హాఫ్ అంటే 20, పావు అంటే 10. ఓకే, అంటే అమన్ దగ్గర ఉంది 100 పార్ట్స్ అండ్ రోహన్ దగ్గర 40 పార్ట్స్, సాహిల్ దగ్గర 10 పార్ట్స్. ఇప్పుడు ఏం చేశాడు? సాహిల్ తన దగ్గర ఉన్న మనీలో ట్యాక్సీ డ్రైవర్కి ఆల్రెడీ ఎంత ఇచ్చాడంటే 200 రూపీస్ ఇచ్చేశాడు. ఇది ఎవరికి ఇచ్చాడంటే ట్యాక్సీ డ్రైవర్కి. ఇది ఇవ్వగా ఇంకా తన దగ్గర ఎంత మిగిలిందంటే 600 రూపీస్ మిగిలిందంట. ఓకే, అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అమన్ దగ్గర స్టార్టింగ్లో ఉన్న మనీ ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు మనం 100 పార్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే పర్టికులర్లీ మనకు కంపల్సరీ ఏం తెలియాలంటే 10 పార్ట్స్ తెలిసి ఉండాలి. 10 పార్ట్స్ తెలిస్తే ఆటోమేటిక్గా మనం 100 పార్ట్స్ కనుక్కోవచ్చు. మరి 10 పార్ట్స్ వాల్యూ 600 అవుతుందా ప్లస్ 200 అవుతుందా? టోటల్ 800 అవుతుంది. ఎందుకంటే సాహిల్ దగ్గర టోటల్ పార్ట్స్ 10 పార్ట్స్. టోటల్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్. మరి టోటల్ అమౌంట్ వీడి దగ్గర ఎంత ఉన్నట్టు? ఆల్రెడీ 200 ట్యాక్సీ డ్రైవర్కి ఒక 600 మిగిలిందంటే వాడి దగ్గర ఎంత ఉండాలి? టోటల్గా 800 ఉండాలి. ఓకేనా? అంటే 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పొచ్చు? 800. మనకి ఇప్పుడు ఎన్ని పార్ట్స్ కావాలి? 100 పార్ట్స్. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసి క్యాన్సిలేషన్ చేసి ఏం అవసరం లేదు. 10 పార్ట్స్ 800 అయితే 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 800. ఇది కూడా రాయని అవసరం లేదు, మీకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. 100 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్? ఏం చేయొచ్చు? అడిషనల్ 0. 10 పక్కన 0 యాడ్ చేస్తే 100 అయిపోయింది. 800 పక్కన 10 0 యాడ్ చేస్తే 8000. దిస్ ఈజ్ ద అమన్ దగ్గర ఉన్న టోటల్ మనీ. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ 170 క్వశ్చన్ నెంబర్ ఆర్ఎస్ అగర్వాల్. సో క్వశ్చన్ చదువుతున్నాను. ఆల్బర్ట్ కంటే పీటర్ 40% ఎక్కువ సంపాదిస్తాడు. మైకేల్ కంటే ఆల్బర్ట్ 20% తక్కువ సంపాదిస్తాడు. అయితే మైకేల్ కంటే పీటర్ అధికంగా ఎంత శాతం సంపాదిస్తున్నాడు అని క్వశ్చన్ అడిగాడు.
ఆప్షన్స్ 10%, 12%, 20%, 25%. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారు. ఒకరు ఆల్బర్ట్ అండ్ పీటర్ అండ్ మైకెల్. ఇప్పుడు ఎవరితో ఎవరిని కంపేర్ చేయాలనే విషయం మీరు తెలుసుకోగలిగితే ఆన్సర్ చేసినట్టే. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడంటే మైకెల్ కంటే పీటర్ ఎంత ఎక్కువ సంపాదిస్తున్నాడు లేదా ఎంత శాతం ఎక్కువ సంపాదిస్తున్నాడు అంటే మైకెల్ కంటే పీటర్ ఎక్కువే ఉంటాడని అర్థం. అంటే ఎక్కువ శాతం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మైకెల్ ఎంతో తెలియాలి, ఆల్బర్ట్ ఎంతో తెలియాలి, పీటర్ ఎంతో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి చూద్దాం. ఆల్బర్ట్ కంటే పీటర్ 40% ఎక్కువ సంపాదిస్తారట. అంటే ఇప్పుడు వీడి 40% ఎక్కువ సంపాదిస్తాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరు తెలియాలి? ఆల్బర్ట్ తెలిస్తే ఆటోమేటిక్ మనకి పీటర్ తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడో చూద్దాం. మైకెల్ కంటే ఆల్బర్ట్ 20% తక్కువ సంపాదిస్తాడు. మైకెల్ కంటే ఆల్బర్ట్ అంటే ఇప్పుడు ఆల్బర్ట్ తెలిస్తే మనకి పీటర్ తెలుస్తాడు. మరి ఆల్బర్ట్ తెలియాలంటే ఎవరు తెలియాలి? మనకి మైకెల్ తెలియాలి. సో ఆ పాయింట్ కూడా ఇచ్చాడు. మైకెల్తో కంపేర్ చేస్తే ఆల్బర్ట్ తక్కువ ఉంటాడంట, ఆల్బర్ట్తో కంపేర్ చేస్తే పీటర్ ఎక్కువ ఉంటాడట. ఫైనల్లీ క్వశ్చన్ మైకెల్ కంటే పీటర్ ఎంత ఎక్కువ సంపాదిస్తారని క్వశ్చన్ అడిగారు. సో ఆ డేటాను మనం రాయాలంటే ఎక్కడిని బేస్ చేసుకోవాలి? మైకెల్ని బేస్ చేసుకోవాలి. ఎందుకు మైకెల్ని బేస్ చేసుకోవాలంటే పీటర్ తెలియాలంటే ఆల్బర్ట్ తెలియాలి, ఆల్బర్ట్ తెలియాలంటే ఆల్బర్ట్ని ఎవరిని బేస్ చేసుకుని చెప్పాడు కాబట్టి మైకెల్ని బేస్ చేసుకుని చెప్పాడు కాబట్టి మనం మైకెల్ నుంచి స్టార్ట్ చేద్దాం. అందుకే ఎంత అనుకోవాలి? 100. మైకెల్ 100 అనుకుంటే మైకెల్ కంటే ఆల్బర్ట్ ఎంత శాతం తక్కువ సంపాదిస్తారంటే 20%. ఓకేనా? 20% అంటే ఎంత చెప్పండి? 100లో 20. సో 100లో 20 ఎంత వస్తుంది? 80. ఇప్పుడు మరలా చూద్దాం. ఆల్బర్ట్ కంటే పీటర్ ఎంత ఎక్కువ శాతం సంపాదిస్తారంటే 40%. ఇది మనకి ప్రాబ్లంలో ఇచ్చిన విషయం. ఓకేనా? ఆల్బర్ట్ కంటే పీటర్ 40%. ఓకేనా? చాలామంది ఈ 80కి 40 కల్పిస్తారు, డైరెక్ట్గా 120 వేస్తారు. అది ఆప్షన్లో కూడా ఉంటుంది. వీడిని కంపేర్ చేస్తే 20 ఎక్స్ట్రా. కానీ గమనించండి, దీంట్లో 40% ఫైండ్ అవుట్ చేయాలి. ఇది పార్ట్స్ 100 పార్ట్స్, ఇది 80 పార్ట్స్. ఈ 80 పార్ట్స్ మీద 40% ఫైండ్ అవుట్ చేయాలి. 40% అంటే 10% అంటే ఎంత? 8. 20% అంటే 16. మరి 20% 16 అయితే 40% ఎంత అవుద్ది? 32. ఓకేనా? మీకు ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి క్యాలిక్యులేషన్ అనేది పార్ట్ 1లో చాలా చాలా ఈజీగా చెప్పున్నాను. ఒకసారి విషయం చూడండి, లేకుంటే మీరు జనరల్గా చేసుకోండి. 40 × 80/100 ఇలా ఫైండ్ అవుట్ చేసిన 32 వస్తుంది. సో వీడికన్నా వీడు ఎక్కువ అంటే ఇది 80 అయితే వాడికన్నా 32 ఎక్స్ట్రా అంటే ఎంత వస్తుంది? 112. ఓకే, దిస్ ఇస్ మైకెల్ అండ్ ఆల్బర్ట్ పీటర్. ఇప్పుడు క్వశ్చన్ అడిగారంటే మైకెల్ కంటే పీటర్ ఎంత ఎక్కువ సంపాదించాడు? వీడితో వీడిని కంపేర్ చేస్తే ఎంత ఎక్కువ అండి? 12. దేంతో కంపేర్ చేస్తే ఎప్పుడైనా ఇక్కడ నుంచి ఎక్కువ శాతం కదా. ఎక్కువ శాతం అంటే ఏంటి? డిఫరెన్స్ అండ్ ఏ నెంబర్ రాస్తారు? లీస్ట్ నెంబర్ అంటే by 100 × 100. 100తో కంపేర్ చేస్తే ఎంత పర్సెంటేజ్ అమ్మా? 12%. ఈ స్టెప్ అవసరం లేదు, మీకు అర్థమవడం కోసం రాస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 7 ప్రాబ్లం చదువుతున్నాను. రమణ కంటే అమిత్ నెల జీతం 30% ఎక్కువ. దీపక్ నెల జీతం కంటే రమణాది 20% తక్కువ. అమిత్ మరియు దీపక్ నెల జీతాల మధ్య డిఫరెన్స్ 800 అయితే రమణ నెల జీతం ఎంత? మనకు ఫైండ్ అవుట్ చేయవలసింది రమణ యొక్క శాలరీ అడిగాడు. సో రమణ శాలరీ తెలియాలంటే ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారు, దీపక్ అండ్ రమణ అండ్ అమిత్. అయితే ఎవరిని బేస్ చేసుకోవాలి, ఎవరితో కంపేర్ చేస్తున్నాడు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్క చదివితే అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్పాడంటే రమణ కంటే అమిత్ 30% ఎక్కువ. రమణ కంటే అమిత్ అంటే రమణతో కంపేర్ చేస్తే అమిత్ 30% ఎక్కువ అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనకి అమిత్ తెలియాలంటే ఎవరు తెలియాలి? రమణ. మరి రమణ తెలియాలంటే ఖచ్చితంగా ఎవరు తెలిసి ఉండాలి? దీపక్. అంటే దీపక్కి రమణకి కంపారిజన్ లెక్కలో ఇచ్చి ఉంటాడు, అది చూద్దాం. దీపక్ రమణ. దీపక్ చూడండి, రమణది 20% తక్కువ. ఎవరికంటే? దీపక్ కంటే రమణది 20% తక్కువ అంట. దీపక్ కంటే రమణది 20% తక్కువ అంట. అయితే ఇప్పుడు ఎవరిని 100 అనుకుందాం? దీపక్ని 100 అనుకుందాం. మరి దీనికంటే 20% తక్కువ అంటే 20 తక్కువ అంటే ఎంత వస్తుంది? 80. మరి దీనికంటే ఇది ఎంత ఎక్కువ అని చెప్పాడు? 30% ఎక్కువ అని చెప్పాడు. దీంట్లో 30% అంటే 10% 8, 10% 8, 30% అంటే 24. సో టోటల్ ఎంత అవుతుంది? 80 24 104. ఇప్పుడు మనకి ఎవరి శాలరీ అడిగాడంటే రమణ శాలరీ అడిగాడు. అంటే ఎన్ని పార్ట్స్? 80 పార్ట్స్. సో ఇప్పుడు మనకి 80 పార్ట్స్ తెలియాలంటే 100 పార్ట్స్ తెలియాలి లేదా 100 పార్ట్స్ తెలియాలి. కానీ మనకు ఒక చిన్న లాజిక్ పాయింట్ ఇచ్చాడు. ఏంటి లాజిక్ పాయింట్ అంటే దీపక్ మరియు అమిత్ నెల జీతాల మధ్య తేడా. దీపక్ను అమిత్కి మధ్య శాలరీలో దీపక్ మరియు అమిత్ శాలరీ మధ్య తేడా ఇచ్చాడు. ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. ఆ 4 పార్ట్స్ ఎంతనిచ్చాడు?
4 పార్ట్స్ ఎంత ఇచ్చాడో గమనిద్దాం. 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 800. ఇప్పుడు 4 పార్ట్స్ 800 అయితే మనకి ఫైండ్ అవుట్ చేయవలసింది ఎన్ని పార్ట్స్ అంటే 80 పార్ట్స్. 80 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫ్రెండ్స్? నో క్యాలిక్యులేషన్, డైరెక్ట్గా చేయడానికి ప్రయత్నించండి. 4 పార్ట్స్ 800, 80 పార్ట్స్ ఎంత? సపోజ్ దీన్ని డబుల్ చేస్తే ఎంత వస్తుంది? 8 పార్ట్స్. 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1600. మనకి 8 పార్ట్స్ కావాలా 80 పార్ట్స్ కావాలా? 80 పార్ట్స్. 80 పార్ట్స్ అంటే దీని పక్కన అగైన్ 0 యాడ్ చేస్తే వచ్చేస్తుంది. అంటే ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? సెకండ్ ఆప్షన్. అర్థమవుతుంది ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి. మీరు ఎందుకు అనుకోగలరు? ఇక్కడ భారీగా ఉరుములు మెరుపులతో కూడిన విపరీతమైన వర్షం పడుతుంది, అందుకే ఈ సౌండ్స్ వస్తున్నాయి. సో దానివల్ల మన ట్యూబ్లైట్ కూడా పగిలింది. నో ప్రాబ్లం, మన క్లాస్ అయితే కంటిన్యూ చేద్దాం మీకోసం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ RS Agarwal 175 క్వశ్చన్ నెంబర్. ఓకేనా? క్వశ్చన్ చదువుతుంది చూడండి. ఏ ఆదాయంలో 5%, బి ఆదాయంలో 15%కి సమానం, బి ఆదాయంలో 10%, సి ఆదాయంలో 20%కి సమానం. అయితే సి ఆదాయం 2000 అయితే ఏబిసి యొక్క మొత్తం ఆదాయం ఎంత? ఇది వాడు అడిగిన క్వశ్చన్. ఏబిసి యొక్క టోటల్ మనీ అడిగాడు. మనకి ఏమి ఇచ్చాడంటే సి యొక్క ఆదాయం ఇచ్చాడు. సో సి ఆదాయాన్ని బేస్ చేసుకుని ఏ ఆదాయం బి ఆదాయం మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారనేది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సి ఆదాయం అనేది 2000 రూపీస్ ఎన్ని పార్ట్స్కి ఈక్వల్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆఫ్టర్ దట్ ఏ పార్ట్స్ ఎన్ని బి పార్ట్స్ ఎన్నో తెలుసుకోవాలి. సో పార్ట్స్ మీన్స్ రేషియో. ఏ రేషియో? A:B:C రేషియో కావాలి. సో ఇది మనకి డైరెక్ట్గా లెక్కలో ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. సో అది ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది A:B అండ్ B:C. ఆఫ్టర్ దట్ A+B+C టోటల్ అమౌంట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు బికాస్ ఆఫ్ C ఈజ్ ఈక్వల్ 2000. ఓకేనా? అయితే ఇప్పుడు A:B:C కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకి బికి రిలేషన్ తెలిసి ఉండాలి అండ్ బికి సికి రిలేషన్ తెలిసి ఉండాలి. ఇక్కడ గమనించండి, ఏకి బికి ఒక రిలేషన్ ఇచ్చాడు. ఏంటో రిలేషన్ అంటే ఏ టోటల్ మనీ ఎంతో దాంట్లో 5% మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో అది బి యొక్క టోటల్ మనీలో 50% ఫైండ్ అవుట్ చేస్తే అంతే వస్తుంది అని చెప్తున్నాడు. ఓకేనా? అంటే ఏ ఆదాయంలో 5% ఈజ్ ఈక్వల్ టు బి ఆదాయంలో 15%. అండ్ ఇంకో కండిషన్ ఇచ్చాడు. అంటే దీని నుంచి మనం ఏం తీసుకురావచ్చు అంటే A/B ఆర్ A:B. సో A:B ఉంది. నెక్స్ట్ మరి ఇక్కడ ఏముంది? BC ఉంది. BC నుంచి ఏం తీసుకురావచ్చు? B/C ఆర్ B:C తీసుకురావచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? బి ఆదాయంలో 10%, సి ఆదాయంలో 20%కి ఏమని చెప్తున్నాడు? ఈక్వల్ అని చెప్తున్నాడు. అంటే బి యొక్క ఆదాయంలో 10% కడితే ఎంత వస్తుందో సి యొక్క ఆదాయంలో 20% కడితే అంతే వస్తుంది అని చెప్తున్నాడు. సో దీన్ని బేస్ చేసుకుని A:B:C రాయగలిగితే అప్పుడు సి పార్ట్స్ అన్ని ఏ పార్ట్స్ అన్ని బి పార్ట్స్ అన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అండ్ 5 1s 5 3s అంటే 5 1s 5 3s క్యాన్సిల్ అయితే వచ్చేది A/B. A/B ఈజ్ ఈక్వల్ టు ఏ ఇక్కడ ఉంది కదా, బిని ఇటువైపుగా తీసుకొస్తే బై అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 3 ఉంది కదా, 3/1 అంటే సింపుల్గా ఏం రాయొచ్చు? A:B ఈజ్ ఈక్వల్ టు 3:1. అండ్ ఇక్కడ ఏం రాయాలో చూద్దాం. B/C రాయాలి కదా, అంటే క్యాన్సిలేషన్ 0 క్యాన్సిల్, పర్సంటేజ్ క్యాన్సిల్, మిగిలింది ఏంది? 1 2. అంటే సింపుల్గా B/C ఈజ్ ఈక్వల్ టు 2/1 అని రాయొచ్చు. ఇప్పుడు B:C ఈజ్ ఈక్వల్ టు 2:1. ఇప్పుడు మనకి A:B ఉంది, B:C ఉంది. లెట్స్ ఫైండ్ అవుట్ A:B:C. యాక్చువల్లీ దీనికి ప్రాసెస్ అయితే ఉంటుంది. సో దా ప్రాసెస్ వేసే బదులు నేను రేషియో ప్రపోర్షన్లో వెరీ డీటెయిల్గా దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్గా ఏ విధంగా చేయాలో చూద్దాం. సపోజ్ ఇక్కడ B హౌ మెనీ పార్ట్స్? 1 పార్ట్. ఇక్కడ B ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. ఇన్ కేస్ ఇది కానీ ఈక్వల్గా ఉంటే, ఎందుకంటే రెండింటికి కామన్గా B ఉన్నాడు కాబట్టి B రెండు దగ్గరలో ఈక్వల్గా ఉంటే అప్పుడు మనం డైరెక్ట్గా ఏ పార్ట్స్ బి పార్ట్స్ సి పార్ట్స్ డైరెక్ట్గా రాసేవచ్చు. బట్ ఇక్కడ B పార్ట్స్ 2 ఉంది, ఇక్కడ B పార్ట్స్ 1 ఉంది. సో అలా లేదు కాబట్టి మనం ఈక్వల్ చేసుకుని చేయాలి లేదా ప్రాసెస్ చేయాలి. ఈక్వల్ ఎలా చేయాలంటే B ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 2 పార్ట్స్. మరి ఇక్కడ కూడా B ఎన్ని పార్ట్స్ చేసేద్దాం? 2 పార్ట్స్ చేసేద్దాం. 2 పార్ట్స్ చేయాలంటే దాన్ని ఇంటూ 2 చేయాలి. సో మన ఫ్రెండ్స్, చాలామంది ఫ్రెండ్స్కి డౌట్ వస్తుంది, సార్ ఇంటూ 2 ఎందుకు చేశారు? దీన్ని +1 చేయొచ్చు కదా, లేదా ఇంకేదైనా ఆపరేషన్ చేయొచ్చు కదా, ఇంకేమైనా చేయొచ్చు కదా. లేదు సార్ ఇది 2 ఉంది కదా, మరి దీన్ని 1 చేయొచ్చు కదా, 1 చేయాలంటే -1 తీసేయచ్చు కదా. ఇలాంటి డౌట్స్ చాలా వస్తుంటాయి. రేషియో ప్రపోర్షన్లో దానికోసం వెరీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మనం ఇంటూ 2ని ఎందుకు చేయాలి? ఇక్కడ 1ని 2 చేయాలంటే ఇంటూ 2 ఎందుకు చేయాలి? +2 చేయొచ్చు కదా, లేదా +1 చేస్తే 2 అయిపోతుంది కదా, లేదా ఈ +2ని 1 చేయాలంటే -1 చేయాలి కదా. అలా కాకుండా 2 ఎందుకు ఇంటూ 2 అనేది వెరీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ రేషియో ప్రపోర్షన్. ఓకేనా? ఇంటూ 2 చేస్తే ఎంత వచ్చిందమ్మా? 6:2.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు A:B ఈజీగా రాసేయవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ B హౌ మెనీ పార్ట్స్, 2 పార్ట్స్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో 2 పార్ట్స్. అంటే B కామన్గా ఉంది 2 పార్ట్స్. B కామన్గా 2 పార్ట్స్ ఉన్నప్పుడు A ఎంత ఉంది 6 పార్ట్స్, అండ్ C అంత చెప్పొచ్చు 1 పార్ట్. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా మీకు డౌట్ వచ్చి ఉంటుంది, సార్ ఇంటూ 2 చేశారు, మరి 6 ఎట్లా వేశారనేది. ఎప్పుడైనా రేషియోలో ఫస్ట్ టర్మ్ దేంతో మల్టిపుల్ చేస్తే సెకండ్ టర్మ్ కూడా దాంతో మల్టిపుల్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ టర్మ్ దేంతో డివిజన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ కూడా దాంతో డివిజన్ చేయాలి. అందుకు నేను ఇంటూ 2 రెండు వైపులో చేశాను. సో లెట్స్ 6:2:1. ఇప్పుడు ఎవరి పార్ట్స్ ఇచ్చాడు? C పార్ట్స్. C ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు మనీ ఎంత ఇచ్చాడు? 2000 రూపీస్. 1 పార్ట్ 2000 రూపీస్. మనకి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు? A+B+C అడిగాడు. మరి చాలామంది 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 2000, మళ్ళీ 2 పార్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తారు, 6 పార్ట్ ఫైండ్ అవుట్ చేస్తారు. అలా ఎందుకు ఎక్స్ట్రా టైం వేస్ట్ కదా, డైరెక్ట్లీ ఫైండ్ అవుట్. ఎలా అంటే A+B+C. A+B+C ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్. సో మరి 2 పార్ట్స్ 1 పార్ట్ 2000 అయితే 9 పార్ట్స్ ఎంత అవుతుందండి? 1 పార్ట్ 2000 C. ఇది C. మరి A+B+C అంటే ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్. అంటే ఎంత అవుతుంది? 18,000. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది థర్డ్ వన్. అర్థమవుతుంది ఫ్రెండ్స్? నేను రేషియో ప్రపోర్షన్ దీనికోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సాగర్ వాళ్ళు ఎగ్జాంపుల్ నెంబర్ 20 చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలా టైమ్స్ ఇచ్చిన క్వశ్చన్ కూడా. సో ఈ ఎగ్జాంపుల్ చెప్తూ నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ దీనిపై ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకేనా? క్వశ్చన్ చదువుతుంది చూడండి. పాల్సన్ తన ఆదాయంలో 75% ఖర్చు పెడతాడు. అతని ఆదాయం 20% పెరిగింది, ఖర్చు కూడా 10% పెరిగింది. అయితే అతను సేవింగ్లో ఎంత శాతం పెరుగుదల వచ్చింది? సేవింగ్ మీన్స్ పొదుపులో. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఒక వ్యక్తి ఉన్నాడు, పాల్సన్ వ్యక్తి, వాడి జీతంలో 75% ఖర్చు పెడుతున్నాడు. 75% ఖర్చు పెట్టగా మిగులుతుంది ఎంతో? 25% మిగులుతుంది. ఇప్పుడు శాలరీ కూడా ఏంటైందంట? పెరిగిందంట. శాలరీ పెరిగిన తర్వాత వాడి ఖర్చు కూడా ఏంటైంది? పెరిగిందంట. అయితే వాడి సేవింగ్ చేస్తున్నాడు కదా, సేవింగ్ మీన్స్ డబ్బులు వస్తే ఖర్చు పెట్టగా మిగిలింది. సో ఆ మిగులులో కూడా పెరుగుదల ఉందంట. అంటే శాలరీ పెరిగిన తర్వాత పెరుగుదల ఉందంట. అయితే ఆ పెరిగిన శాతాన్ని కనుక్కోమని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాడి స్టార్టింగ్ శాలరీ మనకు తెలియదు, వాడి ఇన్కమ్ ఎంత అనుకుందాం? 100 రూపీస్ అనుకుందాం. 100. ఓకే. మరి వాడి ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో చూద్దాం. ఇంత ఇన్కమ్ వస్తే ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పాడు? 75% ఎక్స్పెండిచర్ అని చెప్పాడు, ఖర్చు అని చెప్పాడు. మరి దీంట్లో 75% అంటే ఎంత? 75. అంటే 100 పార్ట్స్ శాలరీ వస్తే 75 ఎక్స్పెండిచర్ అయితే మనకి సేవింగ్ ఎంత అవుతుంది? 25. మనకి ఈ లెక్క నుంచి మనకి తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సేవింగ్. ఎప్పుడు సేవింగ్? ముందున్నప్పుడు శాలరీ సేవింగ్ ఎంత, శాలరీ పెరిగిన తర్వాత సేవింగ్ ఎంత, ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు సేవింగ్లో ఇంక్రీజ్ ఉందా డిక్రీజ్ ఉందో చూడొచ్చు. యాక్చువల్లీ సేవింగ్లో ఇంక్రీజ్ ఉందా అని చెప్పచ్చు. ఎందుకంటే లెక్కలో ఏం అడిగాడంటే సేవింగ్లో పెరుగుదల శాతం ఎంత అడిగాడు. అంటే ఇది 25 రూపీస్ సేవ్ అయింది. 100 రూపీస్ శాలరీ వస్తే వాడికి ఎక్స్పెండిచర్ 75 అయితే మిగిలింది 25. ఇప్పుడు శాలరీ ఇంక్రీజ్ అయిందంట. శాలరీ అంటే ఇదే కదా, మరి శాలరీ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందంట? 20% ఇంక్రీజ్ అయిందంట. 20% ఎంత అవుతుంది? 120. అయితే ఇంకో విషయం చెప్పాడు, ఇప్పుడు ఖర్చు కూడా 10% పెరిగిందంట. ఇప్పుడు ఖర్చు కూడా 10% పెరిగిందంటే చాలామంది ఏం చేస్తారంటే ఆ 10% దీంట్లో ఫైండ్ అవుట్ చేస్తారు. దేంట్లో? 120లో 10% ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ వేస్తారు. నేను అంటుంది శాలరీ పెరిగిందా అంటే ఏం చేశాను? ముందున్న శాలరీ మీద పెంచాను. ఇప్పుడు ఖర్చు కూడా పెరిగిందంటే దాని అర్థం ఏంటి? ముందున్న ఖర్చు మీద పెంచాలి. ముందున్న ఖర్చు ఎంత? 75. మరి దీని మీద ఎంత శాతం పెరిగింది? 10%. దీంట్లో 10% అంటే ఎంత? 75. అర్థమవుతుందా ఫ్రెండ్స్? యాక్చువల్గా ఇందులో నేను 10% ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలంటే ఖర్చు పెరిగింది అని చెప్పాడు. ఖర్చు పెరగడం మీన్స్ ఆల్రెడీ ఉంది అని అర్థం. ఆల్రెడీ ఎంత ఉంది? 75. దాని మీద 10% పెరిగింది. ఇప్పుడు శాలరీ పెరిగిందంటే ఏం చేశాను? ఆల్రెడీ ఉంది, దాన్ని 20% పెంచాను. అందుకే ఖర్చు కూడా ఇలా చేయాలి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇందులో 10% ఫైండ్ అవుట్ చేస్తారు. అలా కాదు. అయితే ఇప్పుడు టోటల్ 75 ఉన్నది ఎక్స్ట్రా 7.5 అయిందంటే టోటల్ ఎంత అవుతుంది చెప్పగలరా? 82.5. ఓకేనా? అంటే వాడి శాలరీ 120 రూపీస్, ఎక్స్పెండిచర్ 82.5. మరి సేవింగ్ ఎంతో చెప్పగలరా? సేవింగ్ ఎంత అవుతుంది చెప్పండి? ఇది 100 చేయండి. 100 చేయాలంటే 17.5 అంతే కదా? 17.5. ఇక్కడ ఎక్స్ట్రా ఎంత ఉంది? 20. అంటే ఎంత వస్తుంది? 37.5. దీంట్లో ఇది సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చేది 120కి 82.5 ఖర్చు అయిపోతే మిగిలింది ఇది. ఓకేనా? సేవింగ్ స్టార్టింగ్ శాలరీ ఉన్నప్పుడు ఎంత ఉంది? 25. ఇప్పుడు సేవింగ్ ఎంత ఉంది? 37.5.
అంటే సేవింగ్లో పెరుగుదల ఉందా తగ్గుదల ఉందా? పెరుగుదల ఉంది. మనకు అదే చెప్పాడు, సేవింగ్లో ఎంత ఇంక్రీజ్ ఉంది అని అడగలే, ఎంత ఇంక్రీజ్ పర్సంటేజ్ అని అడిగాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 25 కాస్త 37.5 అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు? 12.5 ఇంక్రీజ్ అయింది. ఓకేనా? ఇంక్రీజ్ పర్సంటేజ్ కూడా ఏం చెప్తాను? డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ. అండ్ దీంట్లో ఏ నెంబర్ వేస్తారు? లీస్ట్ నెంబర్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగింది ఇంత, దేని మీద పెరుగుతుంది? అది 25 మీద. ఇది ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. ఓకేనా? ఇది క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ ఇంకా 25తో క్యాన్సిల్ చేయడం, దీన్ని చేయడం చాలా లాజికల్ చేస్తారు. ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఆన్సర్ వేసేవచ్చు. ఎట్లా అంటే ఇది 25 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 12.5. అంటే దీంట్లో ఇది ఎలా ఉంది? హాఫ్ అంటే ఎంత పర్సంటేజ్ వేయచ్చు? డైరెక్ట్లీ 50%. లేదు నేను క్యాన్సిల్ చేస్తాను సార్ అంటే 25 1 జార్ 25 4 జార్ 12.5 into 4, 12 into 4 48 and 0.5 ఎప్పుడు ఏం చెప్పాను? ఒక 50 పైసా అనుకోండి. 450 పైసా హౌ మెనీ రూపీస్? 2 రూపీస్. 48 + 2 = 50%. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో చాలా టైమ్స్ ఇచ్చున్నాడు. ఫ్రెండ్స్, అరసగరులు 138 క్వశ్చన్ నెంబర్ చదువుతున్నాను చూడండి. తన ఆదాయంలో 10% పీటర్ ఆదా చేయగలడు. 2 సంవత్సరాల తర్వాత అతని ఆదాయంలో 20% పెరుగుదల వచ్చింది. అయినా అంతకుముందు ఎంత ఆదా అవుతుందో పెరిగిన తర్వాత కూడా అంతే శాలరీ ఆదా అవుతుంది. అయితే అతని ఖర్చులో పెరుగుదల శాతం ఎంత? ఆప్షన్స్ ఇచ్చాను చూడొచ్చు. ఫ్రెండ్స్, ఏం చెప్తున్నానంటే ఒక పర్సన్ ఉన్నాడంట, ఆ పర్సన్ యొక్క శాలరీలో 10% సేవింగ్ చేస్తున్నాడు. సో 10% సేవింగ్ చేసాడంటే సపోజ్కి వాడి ఇన్కమ్ ఎంత అనుకుందాం? 100. మరి దీంట్లో 10% సేవింగ్ చేస్తున్నాడు. 10% అంటే ఎంత? 10. మరి 100లో 10% సేవింగ్ చేస్తుంటే ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది? 90. ఓకే, ఆఫ్టర్ 2 years వీడి శాలరీ ఇంక్రీజ్ అయిందంట. శాలరీ ఇంక్రీజ్ అయిన తర్వాత వాడి యొక్క సేవింగ్ చూసారంట. సేవింగ్ చూస్తే ఏమనిపించిందంటే శాలరీ పెరగక ముందు ఎంత సేవింగ్ ఉందో ఇప్పుడు కూడా అంతే సేవింగ్ ఉంది. అయితే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే శాలరీ పెరిగినప్పుడు కూడా పొదుపు పెరగలేదు అంటే సేవింగ్ పెరగలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్పెండిచర్ పెరుగుతుంది అని అర్థం, ఖర్చు పెరుగుతుంది. అంతే కదా, వాడి సేవింగ్ శాలరీ పెరగకముందు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే సేవింగ్ ఉందంటే వాడు ఎక్కువగా ఖర్చు పెడుతున్న అర్థం. అందుకే క్వశ్చన్ ఇక్కడ ఏం అడిగాడు క్లియర్గా చదవండి. క్వశ్చన్ ఏం అడిగాడంటే అతని యొక్క ఖర్చులో పెరుగుదల శాతం ఎంత అంటే అతనికి ముందున్న ఖర్చు ఎంత, పెరిగిన తర్వాత ఉన్న ఖర్చు ఎంత. ఆ ఖర్చులో ఖచ్చితంగా పెరుగుదల ఉంటుంది. ఎందుకంటే సేవింగ్ అనేది స్టార్టింగ్ ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉందని చెప్తున్నాడు. సో శాలరీ 100 అనుకున్నాను. సో 10% సేవ్ చేస్తున్నాడు. సో 90% ఖర్చు పెడుతుంది. ఇది వాడిచ్చిన డేటా. ఆఫ్టర్ 2 years ఈ శాలరీ ఏంటైందంట? ఇంక్రీజ్ అయిందంట. ఎంత ఇంక్రీజ్ అయింది? 20%. 20% అంటే ఎంత అవుతుంది? 120. అర్థమవుతుందా? 120 రూపీస్ అయింది. ఇప్పుడు ఏం చెప్పాడంటే మనకి ఇప్పుడు సేవింగ్ ఎంత అంటే స్టార్టింగ్లో ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. స్టార్టింగ్లో ఎంత సేవింగ్ ఉందో చెప్పండి? 10. అంటే ఇప్పుడు కూడా ఎంత ఉంటుంది? 10. ఫ్రెండ్స్, చాలామందికి డౌట్ వస్తుంది, సార్ స్టార్టింగ్లో 10% కదా, మరి ఇప్పుడు ఇందులో 10% తీసుకోవాలి కదా అని చెప్పొచ్చు. అప్పుడే 12 అవుతుంది. అలా తీసుకోకూడదు. ఎందుకంటే మొదట శాలరీ పెరగకముందు ఎంత శాతం ఆదా అయ్యిందో ఇప్పుడు కూడా అంతే శాతం ఆదా అయ్యింది అంటే అప్పుడు 10% తీసుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఏం చెప్పంటే మొదట ఎంత మొత్తం ఆదా అయ్యిందో ఇప్పుడు కూడా అంతే ఆదా అవుతుంది అంటే దాని అర్థం అంటే మొదట్లో 10 రూపాయలు ఆదా అయితే ఇప్పుడు కూడా 10 రూపాయలు ఆదా అవుతుంది. మొదట్లో 20 రూపాయలు ఆదా అయితే ఇప్పుడు కూడా 20 రూపాయలు ఆదా అవుతుంది. అంతేగాని పర్సంటేజ్ సేమ్ అని చెప్పాల. లెక్కలో కావాలంటే మీరు చదవండి. పర్సంటేజ్ చేయమంటే ఖచ్చితంగా ఇక్కడే 10% తీసుకోవాలి. సో ఇక్కడ కూడా 10% తీసుకోవాలి. బట్ ఇక్కడ పర్సంటేజ్ అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు ఎంత అని చెప్పలే. స్టార్టింగ్ ఎంత ఆదా అవుతుందో ఇప్పుడు అంతే ఆదా అంటే స్టార్టింగ్ ఎంత ఆదా చేసిన 10 ఇప్పుడు ఎంత కూడా ఆదా చేసిన 10 అంటే 120లో 10 ఆదా చేసినంటే ఎంత ఎక్స్పెండిచర్ అయినట్టు? 110. సో ఇప్పుడు ఖర్చు చూడండి, ఖర్చు స్టార్టింగ్ 90 ఉండేది ఇప్పుడు 110 అయింది. అంటే ఖర్చు పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఎంత పెరిగింది చెప్తారా? 20 పెరిగింది. సో ఇప్పుడు పెరిగిన శాతాన్ని కట్టాలి. ఎంత పెరిగిందండి? 20. అది దేని మీద పెరిగింది? ముందు దాని మీద కదా, 90 × 100. ఓకే, క్లియర్. క్యాన్సిలేషన్ చేస్తే అయిపోతుంది. 200/9. చాలామంది చాలా రకాలుగా క్యాన్సిల్ చేయొచ్చు. సింపుల్గా ఆలోచించారు, లాజికల్గా ఆలోచిస్తే వితౌట్ పెన్ డైరెక్ట్గా ఆన్సర్ వేసేవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు 209తో క్యాన్సిల్ అవుతుందా? పక్కాగా క్యాన్సిల్ అవ్వదు. అంటే ఆప్షన్స్ ఎట్లా ఉండాలి? అయితే మిక్చర్ ఫ్రాక్షన్స్, అయితే పాయింట్స్. అంటే ఈ 2 ఆప్షన్స్ అయితే కాదు. సో దీస్ 2 ఆప్షన్స్ అవ్వాలి. ఇంకొక లాజిక్ చెప్తాను. ఎప్పుడైనా పైన లవంలో ఉన్న నెంబరు డినామినేటర్లో ఉన్న నెంబర్తో క్యాన్సిల్ అవ్వలేదంటే ఖచ్చితంగా మిక్స్డ్ ఫ్రాక్షన్లో సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు 200 అనేది 9తో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి
ఖచ్చితంగా డినామినేటర్లో 9 వచ్చిన ఆప్షన్ ఉండాలి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయమ్మా? ఓన్లీ 1 అండ్ ఆప్షన్. అదే ఆన్సర్ అవుతుంది. ఇంకా మీకు డౌట్ ఉంటే క్లియర్గా కావాలంటే 200ని 9తో ఇలా చేసుకోవచ్చు. 9 2s are 18, ఇంకెంత ఉంటుంది 2, 0 క్యారీ, అండ్ అగైన్ 9 2s are 18, ఇంకెంత మిగిలింది 2. అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా వేయచ్చు? 22 అండ్ 2/9 అని వేయచ్చు. లేకుంటే ఇలా అయినా రాసుకోవచ్చు. ఎలా? 200/9 అంటే 200ని 9తో క్యాన్సిల్ చేయలేము, కానీ క్యాన్సిల్ అయ్యేంత వరకు క్యాన్సిల్ చేయాలి. ఎలా అంటే ఇందులో 180 ఒక నెంబర్ తీసుకున్నాం, 180 9తో క్యాన్సిల్ అవుతుందా అవదా? చాలా క్లియర్గా క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ ఇంకెంత మిగిలింది? 200లో 180 వేస్తాను, ఇంకెంత మిగిలింది 20 క్యాన్సిల్ అవుతుందా 9తో? అవ్వదు. అప్పుడు మళ్ళీ మనం ఏం చేసుకోవాలి? 18 తీసుకున్నాను, ఇంకెంత ఉంటుంది 2/9 అంటే 9తో ఇది క్యాన్సిల్ చేస్తే 20 ప్లస్ ఇదంతా వస్తుంది 2 అండ్ 2/9 అంటే టోటల్లీ 22 అండ్ 2/9. ఇదంతా అవసరం లేకుండా నేనేం చెప్తున్నానంటే డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి 2/9 ఇంటూ 100 అంటే 200ని 9తో క్యాన్సిల్ చేయలేం కాబట్టి ఆప్షన్లో ఖచ్చితంగా /9 ఉండాలి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఒకటి ఉందో పెట్టేసారు. లేకుంటే నీకు ఈ పాయింట్ చెప్పాను, 1/9 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 11 అండ్ 1/9%. ఇది మీకు స్టార్టింగ్ బేసిక్ పాయింట్లో చెప్పాను. 1/9 ఇంటూ 100 అయితే ఎంత? బట్ మనకి ఇప్పుడు ఇచ్చిన లెక్కలు ఎలా ఉంది? 2/9 ఇంటూ 100. 1/9 ఇంటూ 100 ఉంటే 11 అండ్ సంథింగ్ వస్తుంది. మరి 2/9 అంటే దానికి డబుల్ ఉంది కదా ఇది. సో దీనికి కూడా డబుల్ ఉంటుంది అంటే 22 అండ్ 2/9%. అది ఆప్షన్. చాలా లాజికల్గా చాలా థింకింగ్ చేయొచ్చండి. డిఫరెంట్ థింకింగ్ చేయొచ్చు, ఈజీగా ఆన్సర్ని పట్టచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్యాల్కులేషన్ పార్ట్లో తక్కువ టైం మీరు చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 139 చూడండి. 10% రేటుతో మదన్ ఆదాయ పన్ను కడుతున్నాడు. అతని ఆదాయంలో 10% వృద్ధి వచ్చినప్పటికీ, పెరుగుదల వచ్చినప్పటికీ అతని ఆదాయం పన్ను రేటు 15% అయితే అతని నికర ఆదాయం 350 రూపాయలు పెరిగింది. అయితే మదన్ యొక్క ఆదాయం ఎంత అని చెప్పాడు. ఓకేనా? యాక్చువల్లీ మదన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తికి ఇన్కమ్ వస్తుందంట. ఇన్కమ్ ఎంత అనుకోని చెప్పాను? 100. ఇప్పుడు దీనిపైన ట్యాక్స్ పడుతుందంట. ట్యాక్స్ ఎంత పర్సెంటేజ్ అంట? 10%. 10% అంటే ఎంత? 10. అంటే ఇప్పుడు వీడికి ఇంకా ఎంత ఉంటుంది? వీడి దగ్గర ఉన్న ఆదాయం ఎంత? 90. అర్థమవుతుంది ఫ్రెండ్స్? యాక్చువల్గా వాడు మదన్ ఆదాయం 100 అనుకున్నాను. 10% ట్యాక్స్ కడుతున్నాను. 10% మీన్స్ 10 అంటే 100లో 10 పోతే మిగిలింది 90. ఇప్పుడు వీడి శాలరీ ఇంక్రీజ్ అయిందంట. వీడి శాలరీ ఎంత ఇంక్రీజ్ అయిందంట? సో ఇప్పుడు అతని ఆదాయం 10% పెరిగిందంట. 10% పెరిగిందంటే ఎంత అయినట్టు? 110. ఓకే, మరి ఇప్పుడు ట్యాక్స్ ఏం చెప్పాడంటే ట్యాక్స్ పెరిగిందని చెప్పాడా, ట్యాక్స్ రేట్ అని చెప్పాడా? ట్యాక్స్ రేట్ అని చెప్పాడు. ట్యాక్స్ రేట్ ఎంత అని చెప్పాడు? 15. ఫ్రెండ్స్, పెరిగింది అంటే ముందు దాని మీద ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇక్కడ ఏం చెప్పంటే డైరెక్ట్గా పెరిగిందని చెప్పలే, ట్యాక్స్ రేట్ 15 అని చెప్పాడు. ట్యాక్స్ రేట్ దేని మీద ఫైండ్ అవుట్ చేస్తారు? ఇన్కమ్ మీద. సో ఇక్కడ ఇన్కమ్ అంటే స్టార్టింగ్లో ఇన్కమ్ 100 ఉంటే ట్యాక్స్ రేట్ 10%, అందుకు 10 అయింది. ఇప్పుడు ఇన్కమ్ ఏంటండి? 110 అయింది. ఇప్పుడు ట్యాక్స్ రేట్ ఎంత అని చెప్పాడంటే 15%. ఓకే, మరి 15% దేని మీద ఫైండ్ అవుట్ చేస్తారు? దీని మీద ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, దీని మీద చేయకూడదు, ఎందుకంటే పెరిగిందని చెప్పలే, ట్యాక్స్ రేట్ అని చెప్పాడు. అంటే ఇన్కమ్ మీద ట్యాక్స్ రేట్ కడతాం. ఎంత పర్సెంటేజ్? 15. 110లో 15%. 10% అంటే అందరికీ తెలిసిందే, ఎంత అని చెప్పొచ్చు? 11. 5% అంటే దీంట్లో హాఫ్, 5.5. అండ్ టోటల్ అంతా 11 ప్లస్ 5.5 16.5. 16.5 అనేది వాడి యొక్క శాలరీలో కడుతున్న ట్యాక్స్. వాడి టోటల్ శాలరీ 110, దాంట్లో ట్యాక్స్ తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయండి. 110లో 16 డైరెక్ట్గా తీయలేదు కాబట్టి 10 తీసేసాయి. 10 తీస్తే 100 ఉంటుంది. 100లో 6.5 తీసిస్తే, 100లో 6 తీస్తే 94 అండ్ 0.5 తీస్తే 93.5. 93.5 ఇది వాడికి మిగిలింది. అంటే స్టార్టింగ్ వాడికి ఎంత మిగిలింది? ట్యాక్స్ 10% ఉన్నప్పుడు 90, ఇప్పుడు ఎంత మిగిలింది? 93.5. వాడు ప్రాబ్లంలో అదే చెప్తున్నాడు. వాడి నికర ఆదాయం 350 పెరిగింది. నికర ఆదాయం మీన్స్ మిగిలిన ఆదాయం. అంటే స్టార్టింగ్ ఎంత మిగిలింది? 90, ఇప్పుడు 93.5. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 3.5. ఆ 3.5 ఈజ్ ఈక్వల్ టు మనకి ఆల్రెడీ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 350. అయితే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు 139 ప్రాబ్లం యొక్క అక్కడ కొంత సొల్యూషన్ అనేది కట్ అవడం జరిగింది. సో నాకు ఇక్కడ విపరీతమైన వర్షం, పిడుగులతో కూడిన వర్షం, బాగా డిస్టర్బెన్స్గా ఉండడం జరగదు. ఈ వీడియో చేస్తున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ అయింది. సో దాని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి. 3.5 ఈజ్ ఈక్వల్ 350. ఇక్కడితో క్లోజ్ అయిపోయింది వీడియో. ఇక్కడ నుంచి చూడండి, 3.5 ఈజ్ ఈక్వల్ 350.
100 ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఇప్పుడు ఆప్షన్స్ ఏంటి ఇచ్చాను, 8,000, 10,000, 12,000, 14,000. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు, లేదా 35ని దేంతో మల్టిపుల్ చేస్తే 350 వచ్చింది. దేంతో చెప్పండి, 10తోనా. 35ని 10తో మల్టిపుల్ చేస్తే 35 వస్తుంది. మరి 350 రావాలంటే ఏం చేయాలి, ఇంటూ 100. సో దీన్ని కూడా ఏం చేయాలి, మనం ఇంటూ 100తో మల్టిపుల్ చేయొచ్చు. సో ఇది 100 టైమ్స్ అయితే ఇది కూడా 100 టైమ్స్. ఓకే, 100 టైమ్స్ అంటే ఎంత వస్తుంది చెప్పండి, 10,000. అంటే ఆన్సర్ ఏం చెప్పొచ్చు, దిస్ ఈజ్. ఎందుకంటే మనకి 100 పార్ట్స్ తీసుకున్నాము. వాడికి మనం క్వశ్చన్లో అడిగింది మదన్ యొక్క ఇన్కమ్ అడిగాడు. మదన్ ఇన్కమ్ వీడియోలో మనం ఎంత అనుకున్నాం, 100 పార్ట్స్ అనుకున్నాం. కాబట్టి 100 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000 ఈజీగా చెప్పొచ్చు. మీకు అర్థం కాకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 142 చూడండి. ఒక సంఖ్యను 20% ఎక్కువ చేసి మరలా తర్వాత 20% పెంచితే వచ్చే సంఖ్య అసలు సంఖ్యతో సమానం కావాలంటే పెంచిన సంఖ్యను ఎంత శాతం తగ్గించవలను. క్వశ్చన్ అర్థమైందా ఫ్రెండ్స్? ఒక నెంబర్ ఉందంట, ఒక నెంబర్ని ఫస్ట్ 20% పెంచారంట, అగైన్ మళ్ళీ 20% పెంచారంట. 20% పెంచిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ మొదటి మనం తీసుకున్న నెంబర్తో ఈక్వల్గా ఉండాలంటే ఆ లాస్ట్ నెంబర్ని ఏం చేయాలంటే తగ్గించేయాలి. మరి ఎంత తగ్గించాలి, పెరిగిపోయింది కదా, ఎంత పెరిగిందో అంత తగ్గించాలి. అయితే ఎంత తగ్గించాలని అడిగాడు క్వశ్చన్. ఓకేనా ఫ్రెండ్స్? చాలామంది ఆన్సర్ని ఇది పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సార్ ఫస్ట్ 20% పెంచాడు కదా, అగైన్ 20% పెంచాడు కదా, మళ్ళీ ఇది స్టార్టింగ్ దాంతో ఈక్వల్ అవ్వాలంటే 40%, 20%, 20%, 40% తగ్గిస్తే సరిపోతుంది కదా అని చాలామంది అనుకోవచ్చు. చాలామంది ఇలా కూడా అనుకోవచ్చు 44%. అది ఎందుకని చెప్తాను. ఎప్పుడైనా గమనించండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఆప్షన్స్ తప్పు చేస్తామో ఆ ఆప్షన్స్ మనకి డినామినేటర్ ఇక్కడ ఇచ్చి ఉంటారు. ఫ్రెండ్స్ గమనించండి, ఎప్పుడైనా మనం లెక్కని ఏ విధంగా అయితే తప్పు చేస్తామో ఆ తప్పు సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, మనకి ఎగ్జామ్లో పేపర్ కింద ఉంటాయి. సో ఎందుకంటే మనం తప్పుదో పట్టించేందుకు వాడు అలాంటి ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. యాక్చువల్ ఆన్సర్ ఇది వేస్తారు చాలామంది, ఇది వేస్తారు. సో ఎందుకు వేస్తారో చూద్దాం. సపోజ్కి ఒక సంఖ్య ఎంత అని చెప్పాడు మనకు తెలీదు. లెట్స్ ఎంత అనుకుందాం, 100. సో ఆఫ్టర్ దట్ ఇది ఎంత ఇంక్రీజ్ చేయాలి, 20%. 20% అంటే ఎంత చెప్పండి, 20 అంటే ఎంత అయింది, 120. అగైన్ మళ్ళీ ఎంత పర్సెంటేజ్ పెంచాడు అంటే డైరెక్ట్గా 40% పెంచకుండా 20%, అగైన్ 20%. ఆల్రెడీ మనం ఇంక్రీజ్లో నేర్చుకున్నాం కదా. అగైన్ 20% మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో 10% అంటే తెలుసు కదా 12, 20% అంటే 24. అంటే 120 + 24 ఎంత అయిందమ్మా, 144. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 100 కాస్త ఫస్ట్ 20% పెరిగి 120 అయింది. అగైన్ 120 మీద 20% పెరిగి 144 అయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడో దానికి ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు వచ్చిన సంఖ్య ఎంత వచ్చింది, 144. ఈ సంఖ్య అంట దేనిలా ఉండాలంటే మొదటి సంఖ్యతో సమానం అయిపోవాలి. ఏమైపోవాలి, సమానం అయిపోవాలంటే ఇప్పుడు ఈక్వల్గా ఉందా, లేదు. ఈక్వల్గా లేదు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాడు, సమానంగా ఉండాలంటే ఈ నెంబర్ని తగ్గించమని చెప్పాడు. ఏ నెంబర్ని, వచ్చిన నెంబర్ని ఎంత తగ్గిస్తే వస్తుంది, 100. చాలామంది 44 అనుకొని ఈ ఆప్షన్ పెడతారు, అది కూడా రాంగ్. ఇక్కడ ఏం చెప్పాడంటే ఎంత తగ్గిస్తే మొదటి నెంబర్తో సమానం అవుతుంది అంటే 44 ఆప్షన్. కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే ఈ నెంబరు, వచ్చిన నెంబరు మొదటి నెంబర్తో సమానం అవ్వాలంటే ఎంత తగ్గించాలి అనకుండా ఎంత శాతం తగ్గించాలి అన్నాడు. ఎంత తగ్గించాలి అంటే 44, ఎంత తగ్గించాలి, తగ్గిన శాతం అంటే అది వేరు. ఓకేనా? చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి నెంబర్ని తగ్గించాలి. ఎంత తగ్గించాలి, 44. అంటే 100 అనే నెంబర్ 144 అయిపోయింది. ఇప్పుడు ఈ 144 దేంతో ఈక్వల్, 100తో ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి, 44 తగ్గించాలి. ఓకేనా? తగ్గించాలంటే ఇక్కడ ఏం కట్టాడు, పర్సంటేజ్ అడిగాడు. తగ్గిన శాతం కట్టాలి. తగ్గిన శాతం ఏ విధంగా కడతారు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గిందంటే 44. దేని మీద తగ్గింది, 144 మీద. ఓకేనా? ఇంటూ 100. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. ఎట్లా క్యాన్సిల్ చేస్తారో చూడండి. దేంతో క్యాన్సిల్, 4తోనా, 4తో ఈజీ క్యాన్సిల్. 4 11 టైమ్స్, ఇది 4 3 టైమ్స్, 4 6 టైమ్స్ ఇంటూ 100. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 4తో 4 9 టైమ్స్, 4 25 టైమ్స్, 25 11 టైమ్స్. ఓకేనా? మీకు 11తో మల్టిపుల్ చెప్పాను కదా, ఈజీగా చేసుకోవడం ఎలా అంటే 5 + 2 7 2 క్యారీ ఇలా చేస్తే 11తో మల్టిపుల్స్. సపోజ్కి 3 35, 5 + 3 8 3 ఇలా వేసుకుంటే 11తో మల్టిపుల్. ఇప్పుడు 9తో క్యాన్సిల్ చేయాలి. 9తో 275 క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు. మరి 9తో 275 క్యాన్సిల్ అయినప్పుడు ఆప్షన్లో ఖచ్చితంగా ఏముండాలి,
ముందే చెప్పాను బై 9 ఉండాలి. ఆప్షన్స్లో బై ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకే ఒక ఆప్షన్. లేదు సార్ ఇంకా నాకు క్లారిటీ కావాలంటే దీని ఎలా రాయొచ్చు? 270 + 5 / 9. 9తో 270 క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఎంతలా? 9 3 27 అంటే 30 అండ్ 5/9%. ఇది ఆన్సర్. చాలామంది ఆన్సర్ ఇది అనుకోవచ్చు, బట్ అది ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 144 పెరిగింది. ఎంత తగ్గించాలంటే 44, కానీ ఎంత తగ్గించాలని అడగలే. ఇక్కడ అన్ని పర్సంటేజ్లు ఇచ్చాడు, అంటే ఎంత శాతం తగ్గించాలి. పెరిగిన నెంబర్ మొదటి నెంబర్తో సమానం అవ్వాలంటే ఈ నెంబర్ని తగ్గించాలి. ఎంత తగ్గించాలి? 44 అంటే తగ్గిన శాతం అంటే ఏంటి వేస్తారు? డినామినేటర్ దేని మీద తగ్గించాం అదే వేస్తారు. ఇంటూ 100 చేస్తే వస్తుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్